are discussing what is vector subspace. వెక్టార్ సబ్స్పేస్ అంటే ఏంటో చూద్దాము. ఆల్రెడీ మనం వెక్టార్ స్పేస్ అంటే చూసాము, ఇప్పుడు వెక్టార్ సబ్ స్పేస్ అనమాట. ఓకే, మనం కంపారిజన్ చెప్తాను కదా, ప్రతిసారి మనం ఇక్కడ చెప్పుకునే ఈ లీనియర్ ఆల్జీబ్రాలో ఉన్న ప్రతి టాపిక్ని కంపేర్ చేసుకుని చెప్తా ఉంటారు. దేంతో? గ్రూప్స్ అనే టాపిక్తో కంపేర్ చేసుకుని చెప్తా. అప్పుడు మనకి కొంచెం అర్థమైంది, ఈజీగా అర్థమైంది అనమాట. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి గ్రూప్ అంటే ఏంటి, సబ్ గ్రూప్ అంటే ఏంటో చూసాం కదా. ఇక్కడ ఏంటి, వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, వెక్టార్ సబ్ స్పేస్ అంటే ఏంటి, కంపారిజన్ సేమ్ అలాగే అనమాట. గ్రూపు సబ్ గ్రూప్ ఎలా కంపారిజన్ చేసి చెప్పామో ఇక్కడ కూడా అంతే. వెక్టార్ స్పేస్, వెక్టార్ సబ్ స్పేస్ కంపారిజన్ చేసుకుని చెప్తాం. ఆల్రెడీ వెక్టార్ స్పేస్ అంటే మనకు తెలిసిందే. ఒకసారి మళ్ళీ నేను వెక్టార్ స్పేస్ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఆ సెట్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఎంప్టీ అవ్వాలి. సెకండ్ పాయింట్, ఎడిషన్ మీద, ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. థర్డ్ పాయింట్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి, మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫోర్త్ పాయింట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు ఆ వీని ఏమని పిలుస్తాము? ఈ 4 క్వాలిటీస్ ఉంటే అప్పుడు వీని ఏమని పిలుస్తాము? వెక్టార్ స్పేస్ అని పిలుస్తాం. వెక్టార్ స్పేస్. ఓకేనా? ఇక్కడేమో మనకు వెక్టార్ స్పేస్ కదా, వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. ఎలా రాస్తాము? వి ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అంటాను. ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ ఓవర్ ద ఫీల్డ్ క్యాపిటల్ ఎఫ్ అంటాం. ఓకేనా? అది వెక్టార్ స్పేస్ డెఫినేషన్. ఇప్పుడు నాకు కావాల్సింది వెక్టార్ సబ్ స్పేస్ అనమాట. వెక్టార్ సబ్ స్పేస్ అంటే ఏంటి? Let V is a vector space over the field F and W is a subset of V. Then W is said to be subspace of V if W itself is a vector space over the same field with the same compositions. అన్నాం కదా, సేమ్ సబ్ గ్రూప్ టాపిక్ లాగా అనమాట. ఇప్పుడు ఏంటంటే V అనేది వెక్టార్ స్పేసే, V అనేది వెక్టార్ స్పేసే విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనమాట. అది వెక్టార్ స్పేసే. ఇక ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్, అది ఇంకా నేను ప్రొనౌన్స్ చేయకపోయినా ఉన్నట్టే. క్లియర్లీ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ అండ్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్, W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V. W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటున్నాను, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V తీసుకున్న Wని. ఇప్పుడు ఈ Wని వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ V అనాలి అంటే, వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ V అనాలి అంటే W ఏమైపోవాలి? ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. W కూడా ఏమైపోవాలి? వెక్టార్ స్పేస్ అవ్వాలి. ఏ కాంపోజిషన్స్ మీద? వీలో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద W కూడా వెక్టార్ స్పేస్ అయితే, వీలో ఏ కాంపోజిషన్స్ ఉన్నాయి? ఎడిషన్ అనేది ఇంటర్నల్ కాంపోజిషన్, మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఇక్కడ W మీద కూడా ఎడిషన్, ఇంటర్నల్, మల్టిప్లికేషన్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మీద ఇప్పుడు W అనేది వెక్టార్ స్పేస్ అయ్యిందే అనుకోండి, అప్పుడు ఆ Wని ఏమని పిలుస్తామంటే సబ్ స్పేస్, అది ఆర్ వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రొనౌన్స్ చేస్తాం. సబ్ స్పేస్ ఆఫ్ V ఆర్ వెక్టార్ సబ్ స్పేస్ ఆఫ్ V అని ప్రొనౌన్స్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్, లెట్ V is a vector space. Clearly V is a vector space with respect to the internal composition addition and external composition multiplication. Next, W అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V తీసుకున్నాను. W ఎలాంటి క్వాలిటీస్ ఉన్నది? నాన్ ఎంప్టీ అవ్వాలి, సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. నెక్స్ట్, ఈ Wని ఇప్పుడు మనం వెక్టార్ సబ్ స్పేస్ అని ఎప్పుడు పిలుస్తామంటే W అనేది దానికదే వెక్టార్ స్పేస్ అయిపోవాలి. ఏ కాంపోజిషన్స్ మీద వెక్టార్ స్పేస్ అవ్వాలి? వీలో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద ఈ W కూడా వెక్టార్ స్పేస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీలో ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ కాంపోజిషన్ కూడా ఎడిషనే ఉండాలి.
విలో ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ కాబట్టి డబ్ల్యూలో కూడా ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషనే ఉండాలి. అలా ఉంటే గనక ఒకవేళ రివర్స్ అయినాయి అనుకోండి, ఇప్పుడు చూడండి విలో ఎడిషన్ మీద ఇంటర్నల్, మల్టిప్లికేషన్ ఎక్స్టర్నల్. ఒకవేళ డబ్ల్యూ అనేది మల్టిప్లికేషన్ మీద ఇంటర్నల్, ఎడిషన్ మీద ఎక్స్టర్నల్ అయిందనుకోండి, అప్పుడు అది వెక్టార్ స్పేస్ అయినా సరే నేను దాన్ని సబ్ స్పేస్ అనను. ఎందుకంటే విలో ఏ కాంపోజిషన్స్ ఉన్నాయో సేమ్ కాంపోజిషన్స్ ఇక్కడ నాకు రావాలి. అక్కడ ఇంటర్నల్ ప్లస్ వి మీద ఇంటర్నల్ ప్లస్ డబ్ల్యూ మీద కూడా ఇంటర్నల్ ప్లస్సే ఉండాలి. వి మీద ఎక్స్టర్నల్ ఇంటూ కాబట్టి డబ్ల్యూ మీద కూడా ఎక్స్టర్నల్ ఇంటూ మీదే జరగాలి. అంతేగాని రివర్స్ అయినా కూడా మనం సాటిస్ఫై అవ్వదు డెఫినేషన్. ఓకేనా? వెక్టార్ సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ నాన్ ఎంటీ అవ్వాలి. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి అవ్వాలి. ఈ వి అంటే వెక్టార్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ and multiplication as internal and external compositions. Then W itself is a vector space. W itself is a vector space with respect to the same compositions addition and multiplication defined in V. V లో ఏవైతే డిఫైన్ చేసామో అవే కాంపోజిషన్స్ మీద W కూడా వెక్టార్ స్పేస్ అయితే ఈ 3 క్వాలిటీస్ కనుక W సాటిస్ఫై చేసిందే అనుకోండి, అప్పుడు ఆ Wని ఏమని పిలుస్తామంటే సబ్ స్పేస్ ఆఫ్ V అని పిలుస్తాము. ఓకేనా? సబ్ స్పేస్ ఆఫ్ వి. సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలి? డబ్ల్యూ సబ్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ నాన్ ఎంటీ అవ్వాలి. డబ్ల్యూ సబ్ స్పేస్ ఆఫ్ వి అవ్వాలి అంటే సబ్సెట్ ఆఫ్ వి అవ్వాలి. అలాగే డబ్ల్యూకి వెక్టార్ స్పేస్ అయిపోవాలి. ఏ కాంపోజిషన్స్ మీద? విలో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద డబ్ల్యూ కూడా వెక్టార్ స్పేస్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలి? ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్, మల్టిప్లికేషన్ అనేది ఎక్స్టర్నల్ కాంపోజిషన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఇక్కడ అనమాట. ఓకేనా? ఈ లాస్ అన్ని సాటిస్ఫై అయితే అప్పుడు ఆ డబ్ల్యూని మనం ఏం పిలుస్తామంటే సబ్ స్పేస్. ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రొనౌన్స్ చేయొచ్చు. సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పచ్చు మనం. ఓకేనా? దాని మీద డిపెండ్ అయ్యి వెరీ ఇంపార్టెంట్ థీరం. ఫస్ట్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి స్టేట్మెంట్? ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ డబ్ల్యూ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ టు బి ఎ సబ్స్పేస్ ఆఫ్ వి ఈజ్ దట్ for alpha comma beta belongs to W, A comma B belongs to F implies A alpha plus B beta belongs to W. అసలు ఏంటి ఈ క్వాలిటీ ఏంటి చూద్దాం ఒక్కసారి. దానికన్నా ముందు నేను ఒక పాయింట్ నేను చెప్తున్నాను. ఏంటంటే అది సబ్ స్పేస్ అవ్వాలి అంటే మనం డెఫినేషన్స్ యూజ్ చేసాం కదా. సబ్ స్పేస్ అవ్వాలి అంటే డెఫినేషన్స్ యూజ్ చేసాం. ఏంటి సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ నాన్ ఎంటీ అవ్వాలి. సబ్ స్పేస్ ఇప్పుడు చెప్పిన డెఫినేషనే. డబ్ల్యూ నాన్ ఎంటీ అవ్వాలి. నెక్స్ట్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అవ్వాలి. నెక్స్ట్ డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టార్ స్పేస్ అవ్వాలి with respect to internal composition addition and external composition multiplication. మరి వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే మళ్ళీ ఏమవ్వాలి? ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. మళ్ళీ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని లాస్ చూడండి ఇక్కడ నాకు 1 2 3 4 ఇక్కడ ఒక 4 అంటే టోటల్గా 8 క్వాలిటీస్ కనుక సాటిస్ఫై అయితే, టోటల్గా 8 క్వాలిటీస్ కనుక సాటిస్ఫై అయితే ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఎడిషన్ మీద ఎబిలియన్ అంటే మళ్ళీ దానిలో ఇంటర్నల్గా వెళ్తే ఇంకా ఉన్నాయి. ఎబిలియన్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఎబిలియన్లో అంటే ఇంకా మాకు ఇంకా 4 లాస్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. అంటే టోటల్గా 12 లాస్ అనమాట. టోటల్గా 12 లాస్ కనుక సాటిస్ఫై అయితే, టోటల్గా 12 లాస్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు డబ్ల్యూని ఏమని పిలుస్తాము? సబ్ స్పేస్ అని పిలుస్తాము. డబ్ల్యూని సబ్ స్పేస్. ఓకేనా. మరి ఇక్కడ సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇక్కడ నాకు ఈ థీరం నేను ఎందుకంటే ఇప్పుడు చెప్పాను సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఈ థీరం నేను ఎందుకు చెప్పానంటే ఏదన్నా ఒక ప్రాబ్లం ఇచ్చేసి సబ్ స్పేస్ అని చెప్పండి అమ్మ
అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేసి సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఆ 12 క్వాలిటీస్ కనుక సాటిస్ఫై అవుతుంది అని చూపిస్తే ఆ ప్రాబ్లంకి ఆ 12 క్వాలిటీస్ సాటిస్ఫై అవుతుందని చూపిస్తే అప్పుడు అది సబ్ స్పేస్ అవుతుంది. 12 క్వాలిటీస్ అంటే చాలా హెవీ, చాలా ఎక్కువైపోతాయి అనమాట. ఆ క్వాలిటీస్ అన్ని చాలా ఎక్కువ. ఓకే, నేను చెప్పింది అర్థమైందా? ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం ఒక సెట్ ఇచ్చేసి ఒక సెట్ డబ్ల్యూ అనే ఒక సెట్ ఇచ్చేసి ఇప్పుడు అది సబ్ స్పేస్ అవుతుంది అని చెప్పండి అన్నారనుకోండి. సబ్ స్పేస్ అవుతుందని చెప్పండి అంటే ఏంటి, నాకు ఆ 12 క్వాలిటీస్ చూపించాలి. 12 క్వాలిటీస్ చూపించాలి అంటే చాలా లెందీ అయిపోద్ది, అంటే ప్రాబ్లం హెవీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు దాన్ని తగ్గించడం కోసం, ఆ హెవీనెస్ అనేది తగ్గించడం కోసం, రెడ్యూస్ చేయడం కోసం థీరమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటి ఆ థీరం? నెసెసరీ అండ్ సఫిషియంట్ అన్నాను కదా, అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం అనమాట. ఇప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం, ఈ థీరం అనేది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరమే. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ దేనికి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. అంటే ఒక డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి అంటే, సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి అంటే నాకు ఆ 4 క్వాలిటీస్ అవసరం లేదు. 4 క్వాలిటీస్ అవసరం లేదు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ ఒక్క క్వాలిటీ జరిగితే చాలు. ఓకే, ఈ ఒక్క క్వాలిటీ అక్కడేమో డెఫినేషన్ పరంగా అయితే నాకు 12 క్వాలిటీస్ సాటిస్ఫై అవ్వాలి. 12 లాస్ అనమాట. 12 లాస్ సాటిస్ఫై అయితే డెఫినేషన్ ప్రకారం 12 లాస్ సాటిస్ఫై అయితే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ థీరం యూజ్ చేసుకుని అది ఆ హెవీనెస్ రెడ్యూస్ చేశారనమాట ప్రొఫెసర్స్. ఆ రెడ్యూస్ చేసి థీరమ్స్ని ఫైండ్ అవుట్ చేశారు ఆ హెవీనెస్ తగ్గించడం కోసం. ఇప్పుడు డబ్ల్యూని సబ్ స్పేస్ అవ్వాలి అంటే సింపుల్గా నాకు ఈ ఒక్క క్వాలిటీ చాలు. ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు, డబ్ల్యూ కంపల్సరీ సబ్ స్పేస్ అయిపోతుంది. ఏంటి ఆ క్వాలిటీ? ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో తీసుకోండి, అంటే ఏవో 2 వెక్టార్స్. అలాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఏవో 2 స్కేలార్స్. దెన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేస్తే ఈ ఒక్క క్వాలిటీ అనమాట. ఈ ఆల్ఫా కామా బీటా డబ్ల్యూ ఏ కామా బి ఎఫ్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా డబ్ల్యూలో ఉండాలి. ఈ ఒక్క క్వాలిటీ సాటిస్ఫై చేస్తే చాలు, డబ్ల్యూ అనేది ఏమైపోతుంది? సబ్ స్పేస్. అంటే ఎంత రిడ్యూస్ అయింది? 12 కండిషన్స్ ఎక్కడ, ఒక్క కండిషన్ ఎక్కడ, అలా ప్రొఫెసర్స్ డిఫైన్ చేసి ఇచ్చారనమాట. ఈ థీరంని ఫైండ్ అవుట్ చేసి ఆ రిజల్ట్ అలా తీసుకొచ్చారనమాట. ఫస్ట్ థీరం చాలా ఇంపార్టెంట్ థీరం. ఒకసారి స్టేట్మెంట్ మళ్ళీ చదువుతున్నాను. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ for a non-empty subset W of a vector space V of F is to be a subspace of V is that alpha comma beta belongs to W, A comma B belongs to F implies A alpha plus B beta belongs to W అని చెప్పాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఈ థీరం వెరీ ఇంపార్టెంట్ థీరం. మనకి నెసెసరీ అండ్ సఫిషియంట్ థీరం అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం దేనికి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం ఒక సెట్ అనేది సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం అనమాట. ఓన్లీ ఒక కండిషన్ జరిగితే చాలు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాబట్టి నేను డబ్ల్యూ అనేది సబ్ స్పేస్. ఇంకోండి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం సబ్ స్పేస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ 1 ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబుల్ అనమాట. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం అంటే ఏంటి? సబ్ స్పేస్ అని తీసుకుంటా, కండిషన్ 1 ప్రూవ్ చేస్తా. కండిషన్ 1 అని తీసుకుంటా, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేస్తా. 1 ఇంప్లైస్ అనదర్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఒకటి తీసుకొని ఇంకోటి ప్రూవ్ చేయాలి, ఇంకొకటి తీసుకొని ఫస్ట్ది ప్రూవ్ చేయాలన్నమాట. సరే, ఫస్ట్ నేను డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకుని కండిషన్ 1 అని ప్రూవ్ చేస్తాను. కండిషన్ 1 ప్రూవ్ చేద్దాం. ఓకే, దానికోసం వాడిచ్చిన డేటా మొత్తం రాస్తున్నాను. ఏమేమి ఇచ్చాడు స్టేట్మెంట్లో, ఏం డేటా ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, అదంతా రాద్దాం. గివెన్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్. వి ఆఫ్ ఎఫ్ అంటే వెక్టార్ స్పేస్. ఓకే, అండ్ గివెన్ అలాగే ఇంకేమి ఇచ్చాడు? డబ్ల్యూ అనేది ఎలాంటి ఇచ్చాడు? నాన్ ఎంటీ అన్నాడు. సబ్సెట్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్, వి అన్నాడు. అంటే డబ్ల్యూ ఎలాంటి సెట్ ఇచ్చేసాడు చూడండి. డబ్ల్యూ నాన్ ఎంటీ అని ఇచ్చాడు, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని ఇచ్చాడు. వాడిచ్చిన డేటాని ఇక్కడ రాసా. మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? వీ హ్యాడ్ టు ప్రూవ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆర్ వెక్టార్ స్పేస్, ఏదైనా పర్లేదు. ఇఫ్ అండ్ ఓన్లీ సబ్ స్పేస్ అని రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సబ్ స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ 1 సాటిస్ఫైడ్.
ఇఫ్ అండ్ ఓన్లీ థీరం కాబట్టి నేను ఫస్ట్ ఏం సపోజ్ చేసుకుంటున్నా, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, కండిషన్ 1 ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఓకేనా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే 1 ఇంప్లైస్ అనదర్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం తీసుకున్నా, డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకున్నా, సబ్ స్పేస్ అని తీసుకున్నాను. ఏమని ప్రూవ్ చేయాలి, కండిషన్ 1 ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ కదా. వన్స్ అగైన్ సబ్ స్పేస్ అంటే ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి. సబ్ స్పేస్ నథింగ్ బట్ డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. డబ్ల్యూ అనేది దానికదే వెక్టార్ స్పేస్ అవుతుంది ఓవర్ ద సేమ్ కాంపోజిషన్స్ డిఫైన్డ్ ఇన్ వి. వీలో ఏవైతే కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్ మీద డబ్ల్యూ కూడా వెక్టార్ స్పేస్ అవుతాయి. ఓకేనా. డెఫినేషన్లో డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవుతుందంటే డబ్ల్యూ అనేది దానికదే వెక్టార్ స్పేస్ అవుతుంది. అంటే సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతున్నట్టే కదా. సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ కూడా అవుతుంది. ఓకేనా. సబ్ స్పేస్ అయితే వెక్టార్ స్పేస్ అయితే, వెక్టార్ స్పేస్ అయితే సబ్ స్పేస్ అవుతుందన్నమాట డెఫినేషన్ ప్రకారం. సరే, ఫస్ట్ సపోజ్ దట్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి. సబ్ స్పేస్ ఆఫ్ వి వీ హ్యావ్ టు ప్రూవ్ కండిషన్ 1. కండిషన్ 1 ప్రూవ్ చేయాలి. సరే, దానికోసం సబ్ స్పేస్ అవుతుంది కదా. సబ్ స్పేస్ అవుతుందంటే ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకోండి. ఏవన్నా 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఏ అనేది ఎఫ్లో ఫీల్డ్లో తీసుకున్నాను, ఆల్ఫా అనే వెక్టార్ని డబ్ల్యూలో తీసుకున్నాను. సబ్ స్పేస్ అవుతుంది అంటే ఏంటి, వెక్టార్ స్పేస్ అవుతుందిగా. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అనేది మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది డబ్ల్యూ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. డబ్ల్యూ అనేది సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుంది అంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అంటే ఏంటి, ఒకటి ఫీల్డ్లోది, ఒకటి వెక్టార్ స్పేస్లోది తీసుకుని వాటి రెండింటి మధ్య కాంపోజిషన్ వచ్చి వెక్టార్ స్పేస్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒకటి ఫీల్డ్లో ఎలిమెంట్ ఏ అనేది ఫీల్డ్లో తీసుకున్నా, ఆల్ఫా అనేది వెక్టార్ స్పేస్లో తీసుకున్నాను. అయితే వాటి రెండింటి మధ్య కాంపోజిషన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ వచ్చి డబ్ల్యూ వెక్టార్ స్పేస్లోనే ఉండాలి. ఓకేనా. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ డెఫినేషన్ సేమ్ అలాగే బి అనేది ఎఫ్లో ఉంది, బీటా అనేది డబ్ల్యూలో ఉంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ బి ఇంటూ బీటా వచ్చి దేనిలో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ఏ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బి బీటా డబ్ల్యూలో ఉంది. మరి డబ్ల్యూ అంటే ఏంటి, సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుంది అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద క్లోజర్ లా సాటిస్ఫై అవుతుంది. ఎడిషన్ మీద క్లోజర్ లా ప్రకారం ఏ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బి బీటా డబ్ల్యూలో ఉంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా దేనిలో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. ఓకే. ఫస్ట్ కండిషన్ అదేగా ప్రూవ్ చేయాల్సింది, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా డబ్ల్యూలో ఉంది. హెన్స్ 1 ఈజ్ ప్రూవ్డ్. సరే, కండిషన్ 1 వన్స్ అగైన్ ఏమని నేను కండిషన్ 1 ప్రూవ్ చేయడం కోసం ఏం తీసుకున్నాను, డబ్ల్యూ సబ్ స్పేస్ అని తీసుకున్నాను. డబ్ల్యూ సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుంది అంటే దానికి అది వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. దానికోసం ఫీల్డ్లో ఒక ఎలిమెంట్, వెక్టార్ స్పేస్లో ఒక ఎలిమెంట్. ఇక్కడ డబ్ల్యూ వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్లో ఒక ఎలిమెంట్, ఫీల్డ్లో ఒక ఎలిమెంట్, వెక్టార్ స్పేస్లో ఒక ఎలిమెంట్ ఇంప్లాయిస్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ మీద ఏ ఇంటూ ఆల్ఫా వచ్చి వెక్టార్ స్పేస్లోనే ఉండాలి. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, సిమిలర్లీ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు ఏ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బి బీటా డబ్ల్యూలో ఉంది. అయితే మరి డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ కదా. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, క్లోజర్లా సాటిస్ఫై అవుతుంది. ఎడిషన్ మీద క్లోజర్లా సాటిస్ఫై అవుతుంది. ఎడిషన్ మీద క్లోజర్ల ప్రకారం ఏ కామా బి డబ్ల్యూలో ఉంటే ఏ ప్లస్ బి కూడా డబ్ల్యూలో. అలాగే సేమ్ ఏ ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, బి బీటా డబ్ల్యూలో ఉంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దేనిలో ఉంటుంది, డబ్ల్యూలో ఉంది క్లోజర్ల ప్రకారం. హెన్స్ ఆల్ఫా కామా బీటా డబ్ల్యూ ఏ కామా బి ఎఫ్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దేనిలో ఉంది, డబ్ల్యూలో ఉంది. ఇదేగా కండిషన్ 1 మనం ప్రూవ్ చేయాల్సింది. ఆ కండిషనేగా ఇదిగోండి కండిషన్ 1. వీ హ్యావ్ టు ప్రూవ్ కండిషన్ 1. ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉంది, ఏ కామా బి ఎఫ్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సబ్ స్పేస్ అని తీసుకున్నాను. కండిషన్ 1 ప్రూవ్ చేసాం. ఇప్పుడు రివర్స్
కండిషన్ 1 తీసుకుని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. కండిషన్ 1 కాన్వర్స్లీ సపోజ్ దట్ కండిషన్ 1 హోల్డ్స్ అంటే కండిషన్ 1 మాత్రమే తీసుకోవాలి, ఇంకా అదొక్కటే యూజ్ చేసుకోవాలి. ఆల్ఫా బీటా డబ్ల్యూలో ఉండాలి, ఏ కామా బి ఎఫ్లో ఉండాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా డబ్ల్యూలో ఉండాలి. ఆ ఒక్క కండిషన్ మాత్రమే యూజ్ చేసుకుని ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సబ్ స్పేస్ అని చెప్పాలన్నా వెక్టర్ స్పేస్ అన్నా ఒకటే. మన థియరంలో సబ్ స్పేస్ అని రాసాను కాబట్టి సబ్ స్పేస్ అని రాయాలని చెప్తున్నాను. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. సబ్ స్పేస్ డబ్ల్యూ సబ్ స్పేస్ అవ్వాలి. డబ్ల్యూ సబ్ స్పేస్ అవ్వాలి అంటే డబ్ల్యూకి ఉన్న క్వాలిటీస్ నాకు డెఫినేషన్ లాగా కావాలి. డెఫినేషన్ ప్రకారం సబ్ స్పేస్ అవ్వాలి అంటే నాకు డెఫినేషన్ తప్పితే ఇంకేమీ తెలియదు. సబ్ స్పేస్ అవ్వాలి అంటే డెఫినేషన్ తప్పితే ఇప్పటివరకు నాకు ఇంకా ఏమీ కంప్లీట్గా తెలియదు కాబట్టి డెఫినేషనే యూజ్ చేస్తున్నా. సబ్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ నాన్ ఎంటీ అవ్వాలి. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అవ్వాలి. డబ్ల్యూ దానికదే ఏమవ్వాలి, వెక్టార్ స్పేస్ అవ్వాలి. ఏ కాంపోజిషన్స్ మీద, వీలో ఎలాంటి ఏ కాంపోజిషన్స్ ఉన్నాయో అవే కాంపోజిషన్స్లో, వీలో ఇంటర్నల్ కాంపోజిషన్ ప్లస్ వీలో ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్, సేమ్ కాంపోజిషన్స్ ఇక్కడ కూడా. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటే గనక, అంటే మళ్ళీ ఇక్కడ నాకు ఇంకా కొన్ని క్వాలిటీస్, వెక్టార్ స్పేస్ అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్, డిస్ట్రిబ్యూటివ్ లాస్, అంటే టోటల్గా ఈ 12 కండిషన్స్ జరిగితే ఇప్పుడు నాకు డబ్ల్యూ అనేది ఏమైపోతుంది, సబ్ స్పేస్ అవుతుంది. డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవుతుంది. సరే ఈ 12 కండిషన్స్ చూపిద్దాం. టోటల్గా ఈ 12 కండిషన్స్ ఇప్పుడు చూపించాల్సిందే, ఎందుకంటే డెఫినేషన్ తప్పితే ఇంకా నాకేం తెలియదు. సబ్ స్పేస్ అని చెప్పడం కోసం డెఫినేషన్ తప్పితే ప్రజెంట్ ఇప్పటి వరకు నాకు ఇంకా ఏమీ తెలియదు కాబట్టి డెఫినేషనే యూజ్ చేస్తున్నా. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్లీ డబ్ల్యూ నాన్ ఎంటీ అన్నాను అండ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి. ఆల్రెడీ ఇది స్టేట్మెంట్లో మనకి ఇచ్చేసాడు. డబ్ల్యూ అనేది నాన్ ఎంటీ, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని స్టేట్మెంట్లో మనకి ఇచ్చేసాడు కాబట్టి క్లియర్లీ గివెన్, ఇదిగోండి గివెన్ ఇచ్చాడు కాబట్టి అవి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను నేను. క్లియర్లీ గివెన్ డబ్ల్యూ నాన్ ఎంటీ, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని ఇచ్చేసాడు. ఓకే, 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చెప్పాలి, డబ్ల్యూ అనేది సేమ్ కాంపోజిషన్స్ మీద వెక్టార్ స్పేస్ అవుతుందని చూపించాలి. వెక్టార్ స్పేస్ అవ్వాలి అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ జరగాలి. ఫస్ట్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఫస్ట్ వి ప్రూవ్ డబ్ల్యూ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఎబిలియన్ లా, ఈ 5 లాస్ సాటిస్ఫై అవ్వాల్సిందే. ఫస్ట్ లా క్లోజర్ లా కోసం నేను ఈ కండిషన్ 1 మాత్రమే యూజ్ చేయాలి. ఈ కండిషన్ 1 మాత్రమే యూజ్ చేసి ఇదంతా చెప్పాలి. కండిషన్ 1 మాత్రమే యూజ్ చేసుకుని ఈ లాస్ అన్నీ చెప్పాలి, ఇంకేమి యూజ్ చేయకూడదు. సరే దానికోసం కండిషన్ 1 యూజ్ చేద్దాము. సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ అని ఇచ్చేసాడు. ఓకే, ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఏంటి, 0 ఉంటుంది, 1 ఉంటుంది. క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ఎఫ్. నా ఫ్రమ్ అవర్ సపోజిషన్ 1, మన సపోజిషన్ 1 ప్రకారం సపోజిషన్ 1 ఏంటి, ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉండి అలాగే ఏ కామా బి ఎఫ్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా దేనిలో ఉంటుంది, కండిషన్ 1 ప్రకారం డబ్ల్యూలో ఉంటుంది. ఆ కండిషన్ యూజ్ చేసుకున్నాను. ఆ కండిషనే ఇక్కడ ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో తీసుకున్నాను. ఏ కామా బి ఎఫ్లో ఉన్నట్టు తీసుకోవాలి కదా. ఆ ఏ కామా బి ఎనీ స్కేలార్స్ అవ్వచ్చు, ఎనీ స్కేలార్స్, ఎలాంటి స్కేలార్స్ అన్నా పర్లేదు, ఏదో ఎఫ్లో ఉన్న ఒక 2 ఎలిమెంట్స్ ఎనీ స్కేలార్స్ అవ్వాలి కాబట్టి ఇన్ పర్టికులర్ ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 తీసుకున్నాం. 1 అనేది ఎఫ్లో ఉందా లేదా, 1 ఫీల్డ్, ఎఫ్ అంటే ఫీల్డ్ అవుతుందంటే యూనిటీ ఎలిమెంట్ అనేది ఎఫ్లో ఉండాలి, నథింగ్ బట్ 1 అనేది ఎఫ్లో ఉండాలి. క్లియర్లీ 1 బిలాంగ్స్ టు ఎఫ్, క్లియర్లీ ఉంది. క్లియర్లీ ఆ 1 ప్లేస్లో ఏ కామా బి ప్లేస్లో 1,1 రాసుకున్నాను. ఇప్పుడు ఆ కండిషన్ ప్రకారం 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కండిషన్ 1 యూజ్ చేయాలి కదా, కండిషన్ 1 మాత్రమే యూజ్ చేసుకొని చెప్పాలి. కండిషన్ 1 ఏంటి, ఆల్ఫా బీటా డబ్ల్యూలో ఉండాలి.
ఏ కామా బి ఎఫ్లో ఉండాలి. అప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా డబ్ల్యూలో ఉంటుందని చూపించడం అనమాట. ఆ కండిషన్ 1నే యూజ్ చేసుకోవాలి. దానికోసం ఆల్ఫా బీటా డబ్ల్యూలోనే ఆ ఏబీ ప్లేస్లో నేను ఇన్ పర్టికులర్ ఇక్కడ ఎంత తీసుకున్నాను, ఎనీ స్కేలార్స్ కదా, ఏ స్కేలార్స్ అయినా తీసుకోండి అన్నాడు. కాబట్టి ఇన్ పర్టికులర్ 1 అని తీసుకున్నాను. ఏవైనా పర్లేదు, ఎఫ్లో ఉన్న ఏవో 2 స్కేలార్స్, ఎఫ్లో ఉన్న 2 స్కేలార్స్. క్లియర్లీ 1 అనేది ఎఫ్లో ఉంటుంది కాబట్టి 1, 1 ఎఫ్లో ఉందని తీసుకున్నాను. ఇప్పుడు కండిషన్ 1 యూజ్ చేయొచ్చు కాబట్టి 1 into alpha 1 into beta belongs to W. నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. ఇది క్లోజర్లానేగా. ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది దేనిలో ఉంది, డబ్ల్యూలో ఉంది. ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా డబ్ల్యూలో ఉంది. నథింగ్ బట్ ఎడిషన్ మీద క్లోజర్లా సాటిస్ఫై అయ్యింది. ఎడిషన్ మీద క్లోజర్లా నథింగ్ బట్ ఎడిషన్ మీద ఇంటర్నల్ కాంపోజిషన్ సాటిస్ఫై అయ్యింది. క్లోజర్లా అన్న ఇంటర్నల్ కాంపోజిషన్ అన్న ఎడిషన్ మీద ఒక్కటే కాబట్టి ఎడిషన్ మీద క్లోజర్లా అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఎడిషన్ మీద ఇంటర్నల్ కాంపోజిషన్ కూడా చూపించేసాము. సెకండ్, అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లాకి లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆల్ఫా బీటా గామా. యాక్చువల్గా డబ్ల్యూ అనేది సబ్సెట్ ఆఫ్ వి కదా. దీని మీనింగ్ ఏంటి, డబ్ల్యూలో ఉన్న ప్రతి వెక్టారు దేనిలో ఉంటుంది, వీలో ఉంటాయి. డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ వీలో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా దేనిలోవి, డబ్ల్యూలోవే. మరి డబ్ల్యూ ఉన్న ప్రతి ఎలిమెంట్ వీలో ఉందంటే ఆల్ఫా బీటా గామా కూడా దేనిలో ఉంటుంది, వీలో ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ మళ్ళీ దేనిలోవి, వీలోవి. వి అంటే ఏంటి, వెక్టార్ స్పేసు. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎడిషన్ మీద ఏమవుతుంది, ఎబిలియన్ గ్రూప్. అంటే ఎడిషన్ మీద అసోసియేటివ్ లా కూడా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ అసోసియేటివ్ లా క్లియర్లీ సాటిస్ఫై అయిపోయిందని క్లియర్లీ రాసేస్తాము. ఈ అసోసియేటివ్ లాకి క్లియర్లీ ఎలా రాస్తున్నామంటే, సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ డబ్ల్యూ ఆర్ అగైన్ ఇన్ వి, డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు వీలోవే, వి ఏమో వెక్టార్ స్పేస్ which satisfies associative law and hence W also satisfies associative law. ఎలా రాస్తాము, డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు వీలోదే, డబ్ల్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు వీలోదే. వి ఏమో వెక్టార్ స్పేస్ కాబట్టి వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అంటే ఎడిషన్ మీద అసోసియేటివ్లా సాటిస్ఫై అవుతుంది. కాబట్టి డబ్ల్యూ కూడా ఎలా సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్లా, ఎడిషన్ మీద అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తుందని క్లియర్గా రాస్తాను అనమాట. ఓకేనా. సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ డబ్ల్యూ ఆర్ అగైన్ ఇన్ వి అండ్ వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ which is satisfies associative law and hence W also satisfies associative law అని రాస్తాం అనమాట. క్లియర్లీ అది థియరీ ప్రకారం చెప్పేసుకున్నాము. నథింగ్ బట్ అసోసియేటివ్ లా అంటే ఎడిషన్ మీద ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని రాసుకున్నాం. దేర్ ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. థర్డ్ లా, ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లాకి ఒక 2 ఎలిమెంట్స్ డబ్ల్యూలో తీసుకున్నాం. కండిషన్ 1నే యూజ్ చేయాలి, ఇంకేమీ యూజ్ చేయకూడదు. ఆల్ఫా కామా బీటా డబ్ల్యూ తీసుకున్నా. ఎఫ్ అంటే ఏంటి, ఫీల్డ్. ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఫీల్డ్ అయితే 0 ఉంటుంది, 1 కూడా ఉంటుంది. కాబట్టి 0 తీసుకున్నా. క్లియర్లీ 0 బిలాంగ్స్ టు ఎఫ్. ఇప్పుడు ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉన్నాయి, 0, 0 ఎఫ్లో ఉన్నాయి. కండిషన్ 1 ప్రకారం ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉన్నాయి, ఏ కామా బి ఎఫ్లో ఉంటే దెన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పొచ్చుగా. కండిషన్ 1 ప్రకారం అది రాసేసుకున్నాను. కండిషన్ 1 ప్రకారం సేమ్ అలాగే ఇప్పుడు నాకు ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉన్నాయి, ఏ కామా బి ఎనీ స్కేలార్స్ ఇన్ ఎఫ్, ఎఫ్లో ఉన్న ఏవో 2 ఎలిమెంట్స్ అన్నాడు. కాబట్టి ఇన్ పర్టికులర్ 0, 0 ఎందుకంటే 0లు అనేవి ఎఫ్లో ఉన్నవి క్లియర్లీ. కాబట్టి 0, 0 బిలాంగ్స్ టు ఎఫ్ ఇంప్లైస్ 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ బీటా బిలాంగ్స్ టు ఈ కండిషన్ 1 ప్రకారం ఏబీ ప్లేస్లో 0 తీసుకున్నాను. నథింగ్ బట్ 0 ఇంటూ ఆల్ఫా 0 బార్, 0 ఇంటూ బీటా 0 బార్. అంటే 0 బార్ వచ్చి దేనిలో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అంటే
దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ 0 బార్ చేసిన 0 బార్ ప్లస్ ఆల్ఫా చేసిన ఆల్ఫానే వస్తుంది. కండిషన్ సాటిస్ఫై అవుతుంది క్లియర్లీ అని రాసేస్తున్నాం. ఇంకా అక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏం లేదు. ఐడెంటిటీ లా రాసేస్తున్నాను ఎడిషన్ మీద ఐడెంటిటీ లా ప్రకారం. అండ్ ఆల్సో 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఏ లా సాటిస్ఫై అయినట్టు ఇక్కడ ఎడిషన్ మీద ఐడెంటిటీ లా సాటిస్ఫై అయింది. ఎడిషన్ మీద ఐడెంటిటీ లా. నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఎడిషన్ మీద ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా కోసం ఆల్ఫా అనేది డబ్ల్యూలో తీసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ అనేది ఫీల్డ్ కదా. ఫీల్డ్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 0 ఉంటుంది ఎఫ్లో, 1 కూడా ఉంటుంది ఎఫ్లో. మరి 1 ఎఫ్లో ఉంది కదా. మరి ఎఫ్ అంటే ఏంటి? ఫీల్డ్. ఫీల్డ్ అవుతుందంటే కంపల్సరీ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది? రింగ్ అవుతుంది. రింగ్ అవుతుందంటే ఎడిషన్ మీద ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయితే ఎడిషన్ మీద ఇన్వర్స్లా. ఎడిషన్ మీద ఇన్వర్స్ల ప్రకారం ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎఫ్లోనే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఎఫ్ అనేది ఫీల్డ్. ఎఫ్ అనేది ఫీల్డ్ అవుతుందంటే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఏంటి? 0, 1 రెండు ఎఫ్లో ఉంటాయి. ఓకే, ఎఫ్ అంటే ఏంటి? ఫీల్డ్. ఫీల్డ్ అయితే ఏమవుతుంది? డెఫినేషన్ ప్రకారం ఎడిషన్ మీద రింగ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఫీల్డ్ అవుతుందంటే రింగ్ అవుతుంది. రింగ్ అవుతుంది అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఇన్వర్స్ల ప్రకారం ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎఫ్లోనే ఉంటుంది. ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎఫ్లోనే ఉంటుంది. మరి ఎఫ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కాబట్టి ఇన్ పర్టికులర్ 1 అనేది ఎఫ్లో ఉంది. 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత? -1 ఎఫ్లోనే ఉంటుంది. ఓకేనా? ఎడిషన్ మీద ఇన్వర్స్ల ప్రకారం క్లియర్లీ 0, -1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ అని రాస్తాను. అందుకని డైరెక్ట్ రాస్తున్నది. సరే, ఇప్పుడు నాకు ఆల్ఫా, బీటా డబ్ల్యూలో ఉంది. అలాగే ఏ, బి ఎఫ్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రాసేయచ్చు కదా కండిషన్ 1 ప్రకారం. ఇప్పుడు నేను కండిషన్ 1నే యూజ్ చేసుకుంటున్నాను. ఎలా అంటే ఆల్ఫా, ఆల్ఫానే యూజ్ చేస్తున్నాను. ఏవో 2 వెక్టార్స్ అన్నాడు, ఎలిమెంట్స్ అన్నాడు డబ్ల్యూలో, ఆ 2 ఆల్ఫాలే తీసుకుంటున్నాను. అలాగే 0, -1 బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాను. 0, -1 బిలాంగ్స్ టు ఎఫ్. కండిషన్ ప్రకారం 0 ఇంటూ ఆల్ఫా ప్లస్ -1 ఇంటూ బీటా ఆల్ఫా -1 ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. నథింగ్ బట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇదిగోండి ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఈ కండిషన్ ప్రకారం మళ్ళీ రాశాను. మరి కండిషన్ 1 ప్రకారం ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంటే ఆల్ఫా కూడా దేనిలో ఉంది? డబ్ల్యూలో ఉంది. సచ్ దట్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసిన ఆల్ఫా ప్లస్ ఆల్ఫా చేసిన 0 బారే వస్తుంది. అది క్లియర్లీ. కాబట్టి ఇది ఇన్వర్స్ లా. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయిందంటే ఏ లా సాటిస్ఫై అయినట్టు? ఇన్వర్స్ లా సాటిస్ఫై అయింది. కాబట్టి ఇన్వర్స్ లా హోల్డ్స్. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా అంటాము. ఇన్వర్స్ లా వరకు జరిగినాయి. నెక్స్ట్ ఎబిలియన్ లా. ఎబిలియన్ లా ప్రకారం మనకు అసోసియేటివ్ లా ఎలా ప్రూవ్ చేసామో సేమ్ ఎబిలియన్ లా కూడా ప్రూవ్ చేస్తాం అనమాట. అసోసియేటివ్ లాకి ఎలా చేసామో సేమ్ ఎబిలియన్ లా కూడా ప్రూవ్ చేస్తాం. ఎలా? సిన్స్ W is subset of V and V is a vector space which satisfies abelian law. Hence W also satisfies abelian law అంటే ఏంటి? W subset of V. Wలో ఉన్న ప్రతి ఎలిమెంటు Vలోవే. మరి V ఏమో వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఎబిలియన్ లా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి డబ్ల్యూ ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఎలా సాటిస్ఫై చేస్తుంది? ఎబిలియన్ లా. సేమ్ అసోసియేటివ్ లాకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో థియరీగా అలాగే ఎబిలియన్ లా కూడా చెప్పుకుంటాము. సిన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ డబ్ల్యూ ఆర్ అగైన్ ఇన్ వి అండ్ వి ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ విచ్ సాటిస్ఫైస్ ఎబిలియన్ లా అండ్ హెన్స్ డబ్ల్యూ ఆల్సో సాటిస్ఫైస్ ఎబిలియన్ లా. ఎబిలియన్ లా నథింగ్ బట్ ఎడిషన్ మీద ఎబిలియన్ లా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. హెన్స్ ఎబిలియన్ లా హోల్డ్స్. మరి ఎడిషన్ మీద ఎబిలియన్ లా వరకు సాటిస్ఫై అయ్యింది అంటే డబ్ల్యూ అనేది ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయింది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయింది.
నెక్స్ట్ నవ్ ఇప్పుడు మరి వెక్టార్ స్పేస్ అవ్వాలంటే నెక్స్ట్ ఏమి అవ్వాలి, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అనేది మల్టిప్లికేషన్ అవ్వాలి. అది కూడా కండిషన్ 1 యూజ్ చేసుకుని చెప్పాలి. ఇదంతా కండిషన్ 1. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, ఆ కండిషన్ 1 యూజ్ చేసుకుని ఇదంతా చెప్పాల్సిందే. సరే, దానికోసం ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో ఉంది, ఫీల్డ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ 0Fలో ఉంటుంది. ఏ కామా 0Fలో ఉంది. కండిషన్ 1 ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి ప్లస్లో 0 పెట్టాను. 0 బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, నథింగ్ బట్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది చూడండి, ఆల్ఫా అనేదేమో డబ్ల్యూలో ఉంది, ఏ అనేదేమో ఫీల్డ్లో ఉంది, వాటి ప్రొడక్ట్ మాత్రం దేనిలో ఉంది, డబ్ల్యూలో ఉంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అదేగా, ఒకటేమో ఫీల్డ్లో ఉండాలి, ఒకటేమో వెక్టార్ స్పేస్లో ఉండాలి. ప్రొడక్ట్ వచ్చి వెక్టార్ స్పేస్లోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ డెఫినేషన్ అనమాట. దేర్ఫోర్ డాట్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ఇన్ డబ్ల్యూ అని చెప్పేసి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సేమ్ మనం అసోసియేటివ్కి ఎడిషన్ మీద అసోసియేటివ్ ఎబిల్ నాకు ఎలాగ చెప్పామో డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా చెప్తాము. ఎలా, సిన్స్ all the elements in W are again in V and V is a vector space which satisfies distributive laws and hence W also satisfies distributive laws అని రాసేస్తాం. W also satisfies distributive laws అనేసి ఆ distributive laws అనేసి ఒకసారి ఆ లాస్ అన్నీ రాస్తాం అనమాట. ఇప్పుడు నాకు Wకి ఎలాంటి క్వాలిటీస్ వచ్చేసినాయి చూడండి. W అనేది ఎడిషన్ మీద W అనేది ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయింది. డబ్ల్యూకి ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అయింది. డబ్ల్యూ డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అయింది. డబ్ల్యూ నాన్ ఎంప్టీ, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ ఏంటి, డెఫినేషన్ ప్రకారం డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి, హెన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్తా. అంటే ఈ థీరం ఎందుకంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చేసి ఆ ప్రాబ్లం సబ్ స్పేస్ అవుతుందని చెప్పండి, లేకపోతే వెక్టార్ స్పేస్, సబ్ స్పేస్ అయినా వెక్టార్ స్పేస్ అన్నా ఒకటే. ఇక సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అయిపోతుంది కాబట్టి ఓకేనా. సబ్ స్పేస్ అని చెప్పాలైనా వెక్టార్ స్పేస్ అని చెప్పాలన్నా ఒకటే రూల్స్ చెప్పుకుంటాము. సరే, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి సబ్ స్పేస్ అని చెప్పండి అన్నారనుకోండి, మనం ఏం ప్రూవ్ చేస్తామంటే డెఫినేషన్ ప్రకారం అయితే 12 క్వాలిటీస్ అన్నట్టు చూపించాలి. ఆ 12 క్వాలిటీస్ చెప్పడం చాలా కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి ఈ థీరం డిఫైన్ చేశారు. ఈ థీరం ప్రకారం ఏమేమి చెప్తే సరిపోతుంది, సబ్ స్పేస్ అయిపోతుంది, డబ్ల్యూ నాన్ ఎంప్టీ అని చెప్పాలి, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పాలి. నెక్స్ట్ డబ్ల్యూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఫర్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ ఏ కామా బి. ఆ కండిషన్ 1 అనమాట. అంటే ఈ 3 పాయింట్స్ చెప్తే చాలు, డబ్ల్యూ ఏమైపోతుంది, సబ్ స్పేస్ అయిపోతుంది. 12 క్వాలిటీస్ చెప్పినా సబ్ స్పేసే, ఈ 3 క్వాలిటీస్ చెప్పినా సబ్ స్పేసే. మరి సబ్ స్పేస్ అయినా వెక్టర్ స్పేస్ అయినా ఒకటే. మరి సబ్ స్పేస్ అనే ఈ 3 క్వాలిటీస్ చెప్పడమే ఈజీ కాబట్టి మనం ఏ ప్రాబ్లం అయినా ఏ తీరమైనా సరే సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఇప్పుడు నుంచి ఈ 3 కండిషన్సే యూజ్ చేస్తాం, డెఫినేషన్ యూజ్ చెయ్యము. డెఫినేషన్ అనేది ఇప్పుడు 12 క్వాలిటీస్ చెప్పంటే కాంప్లికేటెడ్ కాబట్టి ఈ థీరం డిఫైన్ చేశారు. ఈ 3 క్వాలిటీస్ చెప్తే చాలు డబ్ల్యూ అనేది ఏదైనా సరే ఏ సెట్ అయినా సబ్ స్పేస్ అవుతుంది, లేకపోతే వెక్టార్ స్పేస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చే ప్రతి థీరంలోనూ ప్రతి ప్రాబ్లంలోనూ ఏదైనా ఒక సెట్ ఇచ్చి సబ్ స్పేస్ అని చెప్పండి లేదా వెక్టార్ స్పేస్ అని చెప్పండి అంటే ఈ 3 కండిషన్స్ మాత్రమే చూపిస్తాము. ఓకే. నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయ్యి ఒక ప్రాబ్లం అనమాట. ఏంటా ప్రాబ్లం, డబ్ల్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కామా 2y కామా 3z సచ్ దట్ ఎక్స్ కామా y కామా z బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఆర్. ఒక సెట్ ఇచ్చాడండి, డబ్ల్యూ అనే ఒక సెట్ ఇచ్చాడు. ఆ సెట్ డబ్ల్యూ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, సబ్ స్పేస్ అని చెప్పమంటున్నాడు. దేనికి సబ్ స్పేస్ అని చెప్పమంటున్నాడు, V3 ఆఫ్ ఆర్కి సబ్ స్పేస్ అని చెప్పమన్నాడు. అంటే ఒక ఎన్ టపుల్ అనేది సబ్ స్పేస్. ఇక్కడ ఎన్ టపుల్ ఇవ్వాల, V3 ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. V3 ఆఫ్ ఆర్ అంటే 3 టపుల్స్. ఇప్పుడు నాకు V3లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే V3 ఆఫ్ ఆర్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే అన్నీ 3 టపుల్సే ఉంటాయి అన్నమాట, ఏబిసి. సచ్ దట్
ఆ ఏ బి సి ఇవన్నీ దేనిలోవి రియల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ ఫీల్డ్ ఏమి ఇచ్చాడు, ఆర్ని ఇచ్చాడు. ఫీల్డ్ ఏమో ఆర్ని ఇచ్చాడు. ఆర్ అంటేనేమో రియల్ నెంబర్స్ అనమాట. ఓకేనా. V3 ఆఫ్ ఆర్లో ఎలిమెంట్స్ అలా ఉంటాయి. V3 ఆఫ్ ఆర్లో V3 అన్నాడు కాబట్టి దానిలో అన్నీ ఏముంటాయి, 3 టపుల్సే ఉంటాయి. 3 టపుల్స్ అంటే ఒక బ్రాకెట్ లోపల 3 ఎలిమెంట్స్ రాయడమే. ఏబిసి సచ్ దట్ దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ బి సి అవన్నీ దేనిలోవి ఫీల్డ్ ఆర్లోవి. ఇక్కడ ఫీల్డ్ ఏమో ఆర్ అని ఇచ్చాడండి. ప్రాబ్లంలో ఫీల్డ్ ఆర్ అని ఇచ్చాడు. V3 ఆఫ్ ఆర్ అంటే ఆర్ అంటే ఫీల్డ్, ఇక్కడ రియల్ నెంబర్ సిస్టమ్. ఓకేనా. ఇప్పుడు క్లియర్లీ మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం ప్రూవ్ చేసాం లాస్ట్ క్లాస్లో. Vn అంటే ఏమని చెప్పాము, వెక్టార్ స్పేస్ ఇచ్చాము. వెక్టార్ స్పేస్ అవుతుంది. Vn వెక్టార్ స్పేస్ అవుతుందంటే జనరల్గా V2 వెక్టార్ స్పేసే, V3 వెక్టార్ స్పేసే, V4 వెక్టార్ స్పేసే. ఇక అవన్నీ టపుల్స్ అన్నీ వెక్టార్ స్పేస్, టపుల్స్ ఉన్న సెట్లు అన్నీ వెక్టార్ స్పేస్. ఇన్ జనరల్ V3 కూడా ఏమవుతుంది, వెక్టార్ స్పేసే అనమాట. V3 కూడా వెక్టార్ స్పేస్. అది ఇక్కడ రాసుకుంటున్నాను. గివెన్ V3 ఆఫ్ ఆర్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. V3 ఆఫ్ ఆర్, V3 ఆఫ్ ఆర్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. దానిలో ఎలిమెంట్స్ ఏ బి సి సచ్ దట్ ఈచ్ ఏ బి సి ఇవన్నీ దేనిలోవి ఫీల్డ్ ఆర్లోవి. ఓకేనా. V3 ఆఫ్ ఆర్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ క్లియర్లీ. సరే మనకి ఇచ్చిన సొల్యూషన్కి వెళ్దాం. గివెన్ W అనే సెట్ ఇచ్చాడు. ఆ W అనే సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎలాంటిది, 3 టపులే, x, 2y, 3z. అంటే Wలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఒక 3 టపుల్. అది కూడా ఎలా ఉండాలి, x 2y 3z ఆ ఫామ్లోనే ఉండాలి, లేదా a 2b 3c ఆ ఫామ్లో ఉండాలి. ఆ ఏబిసిలు అంటే XYZలు దేనిలోవి రియల్ నెంబర్ ఆర్లోవి. ఇప్పుడు అలా డిఫైన్ చేసిన ఈ W అనే సెట్ని మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, సబ్ స్పేస్ అని చెప్పండి అంటున్నాడు. సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే Wకి ఏం క్వాలిటీస్ ఉండాలి, 3 క్వాలిటీస్ చాలా అన్నాను. ఏంటవి 3 క్వాలిటీస్, ఇందాక చెప్పిన థీరం ప్రకారం, ఫస్ట్ థీరం ప్రకారం నాన్ ఎంటీ అవ్వాలి, సబ్సెట్ ఆఫ్ ఆర్ సబ్సెట్ ఆఫ్ వి అవ్వాలి, అంటే V3 ఇక్కడ సబ్సెట్ ఆఫ్ V3 అవ్వాలి. నెక్స్ట్ అలాగే కండిషన్ జరగాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. ఈ 3 క్వాలిటీస్ జరిగితే చాలు. W ఏమైపోతుంది, సబ్ స్పేస్ అవుతుంది అనమాట. 3 క్వాలిటీస్. ఫస్ట్ W నాన్ ఎంటీనా కాదా, W సబ్సెట్ ఆఫ్ V3 ఆఫ్ ఆరా కాదా చూద్దాం. ఇప్పుడు నాకు V3 ఆఫ్ ఆర్లో అన్ని ట్రిప్లెట్స్ ఉంటాయి, అంటే 3 టపుల్సే ఉంటాయి, అన్నీ 3 టపుల్సే. అది ఎలాంటి 3 టపుల్ అయినా పర్లా. ఇక 3 టపుల్లా కనబడిన ప్రతిదీ తీసుకొచ్చేసి V3 ఆఫ్ ఆర్లో పెట్టేస్తాం. 3 టపుల్ అయితే చాలు. దానికి ఎలా ఉండాలి అలా ఉండాలి, రూల్ ఏం లేదు. ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ ఎలా ఉండాలి, థర్డ్ ఎలిమెంట్ ఉండాలి, రూల్ ఏమీ లేదు. ఒక 3 టపుల్ కనబడిందా అది కంపల్సరీ దేనిలో ఉంటుంది, V3 ఆఫ్ ఆర్లో ఉండాల్సిందే. ఇప్పుడు నాకు Wలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఏంటివి, 3 టపుల్సే, 3 టపుల్సే ఉన్నాయి. కాకపోతే కానీ కొన్ని ఫామ్ అనమాట. V3లో అన్ని 3 టపుల్స్ వచ్చి V3లో ఉన్నాయి, అన్ని 3 టపుల్స్ వచ్చి V3లో ఉన్నాయి. దానిలో కొంత ఫామ్ లాగా ఉన్నాయి మాత్రమే దేనిలో ఉన్నాయి, Wలో ఉన్నాయి. ఎలా ఉండాలి, ఫస్ట్ ఎలిమెంట్ x అయి ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ 2y అయి ఉండాలి, థర్డ్ ఎలిమెంట్ 3zలో ఉండేయండి. ఆ ఫామ్లో ఉన్నాయి మాత్రమే దేనిలో ఉంటాయి, Wలో ఉంటాయి. క్లియర్లీ W సబ్సెట్ ఆఫ్ V3 అని రాసా. అందుకనే క్లియర్లీ W సబ్సెట్ ఆఫ్ V3. ఎందుకంటే V3లో కనిపించిన ప్రతి 3 టపుల్ V3లో ఉంటుంది. ఏదైనా సరే 3 టపుల్ అయితే చాలు. ఫస్ట్ ఎలిమెంట్ ఇలా ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ ఇలా ఉండాలి, రూల్ ఏమీ లేదు. కాబట్టి ప్రతి 3 టపుల్ వచ్చి దేనిలో ఉంటుంది, V3లో ఉంటుంది. మరి Wలో మాత్రం కంపల్సరీ రూల్ ఉన్న 3 టపుల్స్ మాత్రమే Wలో ఉంటుంది. ఏ రూల్ ఉన్న 3 టపుల్, ఫస్ట్ ఎలిమెంట్ x, సెకండ్ ఎలిమెంట్ 2y, థర్డ్ ఎలిమెంట్ 3z. లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్ a, సెకండ్ ఎలిమెంట్ 2b, థర్డ్ ఎలిమెంట్ 3c. అలా ఆ ఫామ్లో ఉండాలి. 1 2 3 ఆ ఫామ్లో కనిపించినవి మాత్రమే, ఆ 3 టపుల్స్ మాత్రమే దేనిలో ఉంటాయి, Wలో ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు క్లియర్లీ W సబ్సెట్ ఆఫ్ V3 అని రాసా. అందుకని నెక్స్ట్ అలాగే క్లియర్లీ W నాన్ ఎంటీ అన్నాను. నాన్ ఎంటీ, కంపల్సరీ నాన్ ఎంటీ. ఎందుకు నాన్ ఎంటీ అంటున్నానంటే 3 టపుల్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఆ x y z దేనిలోవి రియల్ నెంబర్. రియల్ నెంబర్స్ అంటే నెంబర్ సిస్టమ్ ఎప్పుడూ ఎంటీ కాదు.
ఆల్వేస్ నాన్ ఎంటీ. నెంబర్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ నాన్ ఎంటీనే. మరి నాన్ ఎంటీ కదా అంటే కంపల్సరీ ఆర్లో కంపల్సరీ ఎలిమెంట్స్ ఉంటాయి, అసలు ఎంటీగా అయ్యే ఛాన్సే లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో, మరి ఆర్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ 3 టపుల్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ 3 టపుల్స్ కూడా ఫామ్ చేయొచ్చు. కాబట్టి క్లియర్లీ డబ్ల్యూ ఈజ్ నాన్ ఎంటీ. ఆర్ నాన్ ఎంటీ అవడం వల్ల డబ్ల్యూ కూడా నాన్ ఎంటీ. ఎందుకంటే ఆర్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి డబ్ల్యూలో నెంబర్ ఆఫ్ 3 టపుల్స్ నేను ఫామ్ చేయొచ్చు. కాబట్టి క్లియర్లీ డబ్ల్యూ నాన్ ఎంటీ. సో ఓకేనా, డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ V3 అని చూపించాను, డబ్ల్యూ నాన్ ఎంటీ. ఇప్పుడు కండిషన్ ఒకటి చూపిస్తే చాలు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్తే చాలు. ఈ ఆల్ఫా బీటానేమో డబ్ల్యూలోవి, ఈ ఏ కామా బీలోనేమో ఫీల్డ్ ఆర్లోది, ఏ కామా బీలేమో ఫీల్డ్ ఆర్లో అనమాట. సరే, ఆల్ఫా కామా బీటా డబ్ల్యూలో కదా, ఆల్ఫా డబ్ల్యూలో ఉంది, ఆల్ఫా వచ్చి డబ్ల్యూలో ఉంది అంటే అది ఒక 3 టపులే, బీటా వచ్చి డబ్ల్యూలో ఉందంటే అది ఒక 3 టపులే. సరే, ఆల్ఫా అంటే ఎలా తీసుకుంటున్నాను, x1 2y1 3z1, వేర్ x1 y1 z1 ఇవన్నీ ఎలాంటివి, రియల్ నెంబర్స్. అలాగే బీటా x2 2y2 3z2, వేర్ x2 y2 z2 బిలాంగ్స్ టు r అని రాసుకున్నాం. ఓకేనా, అలా ఒక డబ్ల్యూలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం, కన్సిడర్ చేసుకున్నాం. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కన్సిడర్ చేసుకున్నాం. ఏమని రావాలి నాకు ఆన్సర్, బిలాంగ్స్ టు డబ్ల్యూ అని రావాలి. ఆన్సర్ వచ్చి డబ్ల్యూలో ఉంది అని చెప్తే సరిపోతుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కన్సిడర్ చేసుకున్నాం. ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత, x1 2y1 3z1 ప్లస్ బి ఇంటూ బీటా అంటే x2 2y2 3z2. ఆర్డినరీ మల్టిప్లికేషనే. ఏx1 2ay1 3az1 bx2 2by2 3bz2. నెక్స్ట్ ఎడిషన్ కాటి ax1 ప్లస్ bx2 2ay1 ప్లస్ 2by2 3az1 ప్లస్ 3bz2. వాటిలో నేను మిడిల్ రెండిట్లో 2 కామన్ తీసాను, లాస్ట్ రెండు నుంచి 3 కామన్ తీసాను. ఇప్పుడు చూడండి నాకు వచ్చిన ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉందో, ఈ ఎలిమెంట్ చాలు. ఈ ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉందో ఒక్కసారి చూసుకున్నాం. ఆ ఎలిమెంట్ అనేది ఒక 3 టపులా కాదా, 3 టపులే, 1 2 3. ఆ బ్రాకెట్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 3 టపుల్. నెక్స్ట్ ఆ ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయి, ఏx1 ప్లస్ bx2, ఏ ఆర్లోది x1 ఆర్లోది, బి ఆర్లోది x2 ఆర్లోది, ఆర్లోవి ఇవన్నీ. మరి ఆర్ అంటే ఏంటి, ఫీల్డ్. ఫీల్డ్ అవుతుంది అంటే ఏంటి, మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అవుతుంది. మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ మీద క్లోజర్ లా సాటిస్ఫై అవుతుంది. మల్టిప్లికేషన్ మీద క్లోజర్ లా ప్రకారం ఏ x1 ఆర్లో ఉంటుంది, bx2 ఆర్లో ఉంటుంది. ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది కాబట్టి ఎడిషన్ మీద క్లోజర్ లా ప్రకారం ఏ x1 ప్లస్ bx2 దేనిలో ఉంటుంది, ఆర్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఆర్లోది, సిమిలర్లీ సెకండ్ ఎలిమెంట్ ఆర్లోది, థర్డ్ ఎలిమెంట్ ఆర్లోది. నాకు ఆ ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉన్నాయో చూడండి, x1 2y1 3z1 ఫామ్లో ఉంది, అదొక 3 టపుల్, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఆర్లోదే. కాబట్టి ఆ ఫామ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. డబ్ల్యూలో ఉండాలంటే క్వాలిటీస్ ఉన్నాయి, డబ్ల్యూలో ఉండాలి అంటే చూడండి, x 2y 3z ఫామ్లో ఉండాలి, 3 టపుల్ అయి ఉండాలి, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆర్లోదై ఉండాలి. ఆ ఫామ్లో కనబడితే చాలు, అది డబ్ల్యూలో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఇది ఒక 3 టపుల్, 1 2 3 బ్రాకెట్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక 3 టపుల్. నెక్స్ట్ అలాగే ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంది చూడండి, x1 2y1 3z1 ఫామ్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఆర్లో, సెకండ్ ఎలిమెంట్ ఆర్లో, థర్డ్ ఎలిమెంట్ ఆర్, ఇలా ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటాయి, ఇక డబ్ల్యూలో ఉంటుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ ఏమని ప్రూవ్ చేసాము, నాన్ ఎంటీ అని చెప్పాము. డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ V3 ఆఫ్ ఆర్ అని చెప్పాము. అలాగే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేసాం. ఇవన్నీ ప్రూవ్ చేసాం, ఈ కండిషన్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి డబ్ల్యూ అనేది ఏమవుతుంది, ఫస్ట్ థీరం ప్రకారం సబ్ స్పేస్ ఆఫ్ V3 ఆఫ్ ఆర్ అవుతుంది, సబ్ స్పేస్ అయ్యింది.
వీ హ్యాడ్ టు ప్రూవ్, అదేగా మనం అడిగిన క్వశ్చన్, సబ్ స్పేస్ అని చెప్పండి అన్నాడు. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. లెట్ F ఈజ్ ఎ ఫీల్డ్ అండ్ A1, A2, A3 be 3 fixed positive elements of F. Show that W equal to set of all x1, x2, x3 such that x1, x2, x3 belongs to F and A1 x1 plus A2 x2 plus A3 x3 equal to 0 is a subspace of V3 of F. సబ్స్పేస్ అవుతుందో లేదో చెప్పండి అంటున్నాడు. ఇచ్చిన ప్రాబ్లం ఒక్కసారి ఏమేమి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడు. ఎఫ్ అనేది ఫీల్డ్ అని ఇచ్చేసాడు. ఓకే, అలాగే A1, A2, A3 ఆర్ ఎనీ 3 ఫిక్స్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫ్. ఇవి ఏవో కొన్ని స్కేలార్స్, ఒక 3 స్కేలార్స్ ఇచ్చాడు, అవి ఫిక్స్డ్గా అవే యూస్ చేసుకోండి అంటున్నాడు. ఓకే, W అనే సెట్ ఇచ్చాడండి. W అనే సెట్. ఇప్పుడు ఈ W అనే సెట్ని ఏం చెప్పాలి, నేను సబ్ స్పేస్ అని చెప్పాలి. సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే W ఏమవ్వాలి, నాకు నాన్ ఎంటీ అవ్వాలి. W సబ్సెట్ ఆఫ్, దేనికి సబ్ స్పేస్ అన్నాడు, V3 అన్నాడు, కాబట్టి V3 ఆఫ్ F అవ్వాలి. అలాగే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. ఈ 3 క్వాలిటీస్ చూపిస్తే W ఏమైపోతుంది, ఇప్పుడు నాకు సబ్ స్పేస్ అవుతుంది. మరి దానికోసం అసలు W ఎలా ఉందో చూద్దాం. W ఫామ్ అనేది ఎలా ఇచ్చాడో చూద్దాం. Wలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బ్రాకెట్ లోపల 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. x1, x2, x3 అంటే అది ఎలాంటిది, ఒక 3 టపులే. ఓకే, 3 టపుల్. దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మళ్ళీ దేనిలోది, ఫీల్డ్లోది. నెక్స్ట్ ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్స్ తీసుకోండి అన్నాడు కదా, A1, A2, A3. ఈ ఎలిమెంట్స్ అంట ఈ x1, x2, x3 ఈ A1, A2, A3తో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తుందంట. ఏంట కండిషన్, A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 ఈక్వల్ టు 0 అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుందంట. ఇలాంటి క్వాలిటీ ఉంటేనే ఆ ఎలిమెంట్ వచ్చి Wలో ఉంటుంది. Wలో ఉండాలి అంటే ఆ క్వాలిటీ ఉన్న ఎలిమెంటే Wలో ఉంటుంది. ఏంటి ఆ క్వాలిటీస్, వన్స్ అగైన్ ఏంటి ఆ క్వాలిటీ, 3 టపుల్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్ 3 టపుల్. ఓకే, సెకండ్ పాయింట్, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఫీల్డ్లో ఉండాలి. ఓకే, దానిలో ఉన్న ప్రతి 3 టపుల్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫీల్డ్లో ఉండాలి. థర్డ్ పాయింట్, ఇచ్చిన ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్స్తో ఈ 3 టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ కండిషన్ సాటిస్ఫై చేయాలి. A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 ఈక్వల్ టు 0. ఈ 3 క్వాలిటీస్ కనుక సాటిస్ఫై చేసిన ప్రతి 3 టపుల్ ఎలిమెంట్ వచ్చి దేనిలో ఉంటుంది, Wలో ఉంటుంది. Wలో ఉండాలి అంటే క్వాలిటీస్ 3 టపుల్ అయి ఉండాలి. నెక్స్ట్ దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఫీల్డ్లో అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ A1, A2, A3తో కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఇలాంటి క్వాలిటీ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే దేనిలో ఉంటాయి, Wలో ఉంటాయి. ఇప్పుడు నాకు W అనేది సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే క్లియర్లీ అని రాసేసాను. W నాన్ ఎంటీ అన్నాను స్టార్టింగే. W నాన్ ఎంటీ అంటున్నా. ఎందుకు W నాన్ ఎంటీ అంటున్నానంటే ఇక్కడ F అంటే ఏంటి, ఫీల్డే కదా. ఫీల్డ్ అవుతుందంటే కంపల్సరీ ఉండే ఎలిమెంట్స్ ఏంటి, కంపల్సరీ 0 ఉంటుంది, 1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది. కాబట్టి నేను 0 0 0 ఏవో 3 ఎలిమెంట్స్ అవి సేమ్గా తీసుకోకూడదని రూల్ ఏం పెట్టలేదు కాబట్టి తీసుకున్నాను. 0 0 0 Fలో ఉంది. అయితే కండిషన్ A1 A2 A3తో ఈ 3 ఎలిమెంట్స్ కండిషన్, A1 A2 A3తో ఈ 3 ఎలిమెంట్స్ కండిషన్. A1 ఇంటూ 0 ప్లస్ A2 ఇంటూ 0 ప్లస్ A3 ఇంటూ 0 ఎంత అవుతుంది, కంపల్సరీ 0. చూడండి తీసుకున్న 0 0 0 ఫీల్డ్లోవి. A1 A2 A3తో కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి ఆ 3 టపుల్ 0 0 0 అనేది కంపల్సరీ దేనిలో ఉంటుంది, Wలో ఉంటుంది. కాబట్టి W ఏమవుతుంది, క్లియర్లీ నాన్ ఎంటీ అనేసి ఇక్కడ చెప్పేశాను. క్లియర్లీ W ఈజ్ నాన్ ఎంటీ అని చెప్పాను. నెక్స్ట్ క్లియర్లీ V3లో ఏముంటాయండి, ప్రతి V3లో కనిపించిన ప్రతి 3 టపుల్ వచ్చి V3లో ఉంటుంది. కనిపించిన ప్రతి 3 టపుల్స్, అది 3 టపుల్ అయితే చాలు, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలని రూల్ ఏమీ లేదు. 3 టపుల్స్ అన్నీ వచ్చి V3లో ఉంటాయి. మరి Wలో మాత్రం ఏదో కొన్ని కండిషన్ సాటిస్ఫై చేసినట్టు 3 టపుల్స్ మాత్రమే Wలో ఉంటాయి.
దీని ప్రకారం చూస్తే ఏది దేనికి సబ్సెట్? W ఈ సబ్సెట్ ఆఫ్ V3 అని క్లియర్లీ చెప్పేస్తున్నాను. అందుకని అది 2 పాయింట్స్ క్లియర్లీ అని రాస్తా. క్లియర్లీ W నాన్ ఎంటీ, W సబ్సెట్ ఆఫ్ V3 ఆఫ్ F. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా వచ్చి Wలో ఉందని చెప్తే చాలు. ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా, దానికోసం ఒక 2 స్కేలార్స్ ఏబి ఎఫ్లో తీసుకున్నా, ఆల్ఫా కామా బీటా Wలో తీసుకున్నాను. ఆల్ఫా అంటే x1 Wలో ఉంది కాబట్టి x1 x2 x3. బీటా అంటే అది కూడా Wలో ఉంది కాబట్టి y1 y2 y3 కండిషన్స్ మొత్తం రాశాను. మరి అలాగే ఆల్ఫా అనేది Wలో ఉంది అంటే ఆల్ఫా అనేది A1 A2 A3తో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. A1 x1 ప్లస్ A2 x2 ప్లస్ A3 x3 ఈక్వల్ 0. అలాగే బీటా అనేది Wలో ఉంది అంటే ఆ బీటా అనేది A1 A2 A3తో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. A1 y1 A2 y2 A3 y3 ఈక్వల్ టు 0 అనమాట. అది రాశాను ఇక్కడ నేను, ఉంది అని తీసుకున్నాను కాబట్టి రాశాను ఇక్కడ నేను. సరే కన్సిడర్ చేసుకున్నాను ఏమని, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా కన్సిడర్ చేసుకున్నాను. ఏ ఇంటూ ఆల్ఫా x1 x2 x3 ప్లస్ బీ ఇంటూ బీటా y1 y2 y3. నెక్స్ట్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసాం. ax1 ప్లస్ by1 ax2 ప్లస్ by2 ax3 ప్లస్ by3. అక్కడితో ఆపేసి ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసుకున్నానండి. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్ లోపల ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కంపల్సరీ ఇది ఒక 3 టపులా కాదా? 3 టపులే. నెక్స్ట్ అలాగే ఏ ఎక్కడిది? స్కేలార్ ఫీల్డ్లోవి. x1 ఎక్కడిది? ఫీల్డ్లోవే. మరి ఫీల్డ్ అంటే మల్టిప్లికేషన్ మీద క్లోజర్ల ప్రకారం ఏ x1 ఎక్కడిది? ఎఫ్లోది. సిమిలర్లీ by1 ఎక్కడిది? ఫీల్డ్లోది. మరి ఫీల్డ్లో కాబట్టి ఫీల్డ్ అవుతుందంటే ఎడిషన్ మీద క్లోజర్ల ప్రకారం ఏ x1 ప్లస్ by1 కూడా దేనిలోది? ఫీల్డ్లోది. అంటే ఈ ఎలిమెంట్ ఫీల్డ్లోది ఎఫ్లోది, ఈ ఎలిమెంట్ ఎఫ్లోది, ఈ ఎలిమెంట్ ఎఫ్లోది. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే అసలు ఈ ఫామ్ ఏంటో తెలియడం కోసం. ఇది ఒక 3 టపుల్, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎఫ్లోది. అంటే నాకు క్వాలిటీ చూడండి ఎక్కడ వరకు మ్యాచ్ అయిందో. ఇది ఒక 3 టపుల్, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎఫ్లోది. ఇప్పుడు నాకు ఇక్కడున్న ఎలిమెంట్ ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేసిందే అనుకోండి, ఇక్కడున్న లోపల ఉన్న ఎలిమెంట్స్ కండిషన్ కనుక సాటిస్ఫై చేస్తే ఇప్పుడు ఈ ఎలిమెంట్ వచ్చి ఈ 3 టపుల్ వచ్చి దేనిలో ఉన్నట్టు? Wలో ఉన్నట్టు అలా రాస్తున్నాం అనమాట. ఓకేగా, ఆ కండిషన్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పుకుంటున్నాను. ఏంటది ఇక్కడ కండిషన్? ax1 ప్లస్ b1 ఇది ఒక 3 టపుల్ అయింది. ఓకే, దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మళ్ళీ దేనిలోది? ఫీల్డ్లోవి అని చూపించేసాం. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా? దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కండిషన్ దేంతో? A1 A2 A3తో కండిషన్. ఏ కండిషన్? A1 ఇంటూ x1 ప్లస్ A2 ఇంటూ x2 ప్లస్ A3 ఇంటూ x3 కండిషన్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి? నాకు కండిషన్ 0 రావాలి. చేస్తుందా లేదా చెక్ చేస్తాను. దానికోసం నేను ఏ ఉన్న స్ప్లిట్ చేసి ఏ ఉన్న టర్మ్స్ కామన్ తీసాను, బి ఉన్న ఆర్డినరీ స్ప్లిట్టింగ్ చేసి ఏ ఉన్న టర్మ్స్ కామన్ తీసాను, బి ఉన్న టర్మ్స్ కామన్ తీసాను. దీని వాల్యూ ఎంత? ఆల్రెడీ 0. దీని వాల్యూ 0. ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 నథింగ్ బట్ 0. అంటే ఇప్పుడు నాకు కండిషన్ ఏమని వచ్చిందంటే ఇదొక 3 టపుల్, దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫీల్డ్ ఎఫ్లోవి. ఇది కండిషన్ సాటిస్ఫై చేస్తుంది A1 A2 A3తో. అలాంటి 3 క్వాలిటీస్ ఉన్న ఎలిమెంట్ వచ్చి దేనిలో ఉంటుంది? Wలో ఉంటుంది. కాబట్టి బిలాంగ్స్ టు W అని రాశాను. ఏంటిది? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W అని చెప్పేసాం. ఓకేనా? అంటే W నాన్ ఎంటీని స్టార్టింగ్లో చెప్పేసాం క్లియర్లీ. W సబ్సెట్ ఆఫ్ V3 ఆఫ్ F అని చూపించేసాము క్లియర్లీ అనేసి. అలాగే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W అని కూడా చెప్పాం. ఈ 3 క్వాలిటీస్ ఉంది కాబట్టి ఇప్పుడు Wని థీరం 1 ప్రకారం ఏమని చెప్పచ్చు? థీరం 1 ప్రకారం సబ్స్పేస్ అని చెప్పచ్చు. థీరం 1 ప్రకారం సబ్స్పేస్ అవుతుందా లేదా చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఏ థీరం ఇచ్చినా సబ్స్పేస్ అని చెప్పండి అంటే 3 క్వాలిటీస్ చాలు. నాన్ ఎంటీ, సబ్సెట్ ఆఫ్ V, నెక్స్ట్ అలాగే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W. ఈ 3 క్వాలిటీస్ ఉంటే చాలు, సబ్స్పేస్ అయిపోతుంది. నెక్స్ట్ థీరం 2.
ఆల్రెడీ మనం గ్రూప్స్ టాపిక్లో చూసాం మనం. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ ఈజ్ అగైన్ ఏ సబ్ గ్రూప్. సేమ్ అలాగే ఇక్కడ కూడా ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్. ఓకేనా? ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్ అని చెప్పడం అనమాట. దానికోసం 2 సబ్ స్పేసెస్ తీసుకుంటున్నాను. స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ W1 W2 ఆర్ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ దెన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఆల్సో సబ్ స్పేస్. ఓకేనా? ఏమన్నా 2 సబ్ స్పేసెస్ తీసుకుంటే ఇంటర్సెక్షన్ కూడా సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఈ థీరం అనమాట. దానికోసం లెట్ గివెన్ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ F. V అనేది వెక్టార్ స్పేస్ అని ఇచ్చాడు. అలాగే వాడే ఇచ్చేసాడు 2 సబ్ స్పేసెస్ ఇచ్చేసాడు. W1 సబ్ స్పేసే అన్నాడు, W2 కూడా సబ్ స్పేస్ అని వాడే ఇచ్చేసాడు. మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ అని చెప్పండి అన్నాడు. సబ్ స్పేస్ అని చెప్పాలంటే థీరం 1 ప్రకారం ఏమేమో అవ్వాలి. W1 ఇంటర్సెక్షన్ W2 సబ్ స్పేస్ అవ్వాలి అంటే థీరం 1 ప్రకారం ఏమవ్వాలి? W1 ఇంటర్సెక్షన్ W2 నాన్ ఎంటీ అవ్వాలి. W1 ఇంటర్సెక్షన్ W2 సబ్సెట్ ఆఫ్ V అవ్వాలి. అలాగే కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని ప్రూవ్ చేయాలి. ఈ 3 కండిషన్స్ కనుక జరిగితే థీరం 1 ప్రకారం W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. ఓకేనా? సబ్ స్పేస్ అని చెప్పడం కోసం థీరం 1 యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, క్లియర్లీ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ నాన్ ఎంటీ అనేసా, క్లియర్లీ అనేసా. ఎందుకని చూద్దాం. W1 అంటే ఏమన్నాడు స్టేట్మెంట్లో? సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుందంటే డెఫినేషన్ ప్రకారం నాన్ ఎంటీ, డెఫినేషన్ ప్రకారం నాన్ ఎంటీ. నెక్స్ట్ నాన్ ఎంటీ అంటే మరి సబ్ స్పేస్ అవుతుంది కదా, సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే కంపల్సరీ ఉండే ఎలిమెంట్ 0 ఎలిమెంట్. ఓకేనా? వెక్టార్ స్పేస్ అయితే కంపల్సరీ 0 ఎలిమెంట్ ఉంటుంది. కాబట్టి 0 బార్ బిలాంగ్స్ టు W1. నెక్స్ట్ అలాగే W2 కూడా నాన్ ఎంటీనే, ఎందుకంటే సబ్ స్పేస్ అన్నాడు కదా, W2 కూడా సబ్ స్పేసే. సబ్ స్పేస్ అవుతుందంటే నాన్ ఎంటీ, సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అయితే కంపల్సరీ ఉండే ఎలిమెంట్ ఏంటి? 0 ఎలిమెంట్. అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అయింది కదా, ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ కంపల్సరీ ఉంటుంది. ఎడిషన్ మీద ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే ఎంత? 0 ఎలిమెంట్. 0 బార్ వచ్చి W1లో ఉంది, 0 బార్ వచ్చి W2లోనూ ఉంది. 0 బార్ అనేది రెండిట్లోనూ ఉంది. కాబట్టి రెండిట్లో ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్లో కూడా ఉంటుంది. ఇంటర్సెక్షన్ W1 ఇంటర్సెక్షన్ W2లో ఒక ఎలిమెంట్ చూపించగలిగాము 0 బార్ అనేసి. కాబట్టి కనీసం ఒక ఎలిమెంట్ అనేది చూపించగలిగాను. కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుంది? క్లియర్లీ నాన్ ఎంటీ. నెక్స్ట్ W1 సబ్ స్పేస్ ఆఫ్ V అని ఇచ్చాడు కదా స్టేట్మెంట్లో. నథింగ్ బట్ సబ్ స్పేస్ ఆఫ్ V, నథింగ్ బట్ W1 ఈ సబ్సెట్ ఆఫ్ V అండ్ ఆల్సో W2 సబ్సెట్ ఆఫ్ V. W1 సబ్సెట్ ఆఫ్ V, W2 సబ్సెట్ ఆఫ్ V అయితే W1 ఇంటర్సెక్షన్ W2 కూడా ఏమవుతుంది? సబ్సెట్ ఆఫ్ V అవుతుంది. ఓకేనా? ఇదిగోండి, V అంటే వెక్టార్ స్పేస్, W1 సబ్సెట్ ఆఫ్ V, W2 సబ్సెట్ ఆఫ్ V. విడివిడిగా రాసుకున్నా కలిపి రాసుకున్నా సరే. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉన్నది కూడా, ఈ కామన్ పార్ట్ కూడా సబ్ స్పేస్ ఆఫ్ V. నేను ఇక్కడ ఇంటర్సెక్షన్ వేస్తున్నా కంపల్సరీ. V అనేది వెక్టార్ స్పేస్, W1 అది సబ్సెట్ ఆఫ్ V, W2 కూడా సబ్సెట్ ఆఫ్ V. ఎందుకంటే ఆ రెండు ఇంటర్సెక్షన్ నాన్ ఎంటీ, ఇంటర్సెక్షన్ పార్ట్ కంపల్సరీ ఉంది, ఇంటర్సెక్షన్ పార్ట్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ V. కాబట్టి క్లియర్లీ అని రాస్తాను ఇది కూడా. ఓకే, ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2లో అని చూపిద్దాము. దానికోసం ఒక 2 స్కేలార్స్ ఇస్తున్నాం. ఏ కామా బి బిలాంగ్స్ టు F. అలాగే 2 వెక్టార్స్ W1 ఇంటర్సెక్షన్ W2లో తీసుకున్నా. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. ఓకే, నాకు ఆల్ఫా బీటా W1 ఇంటర్సెక్షన్ W2లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? ఆల్ఫా కామా బీటా W1లో ఉంది, ఆల్ఫా కామా బీటా W2లోనూ ఉంది, రెండిట్లో ఉంది. ఇంటర్సెక్షన్లో ఉందంటే రెండిట్లోనూ ఉంది.
ఇప్పుడు నాకు ఏ కామా బి ఎఫ్లో ఉంది, ఆల్ఫా కామా బీటా W1లో ఉంది. W1 అంటేనేమో సబ్ స్పేస్ అని స్టేట్మెంట్లో ఇచ్చాడు. సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి థీరం 1 ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1. సిమిలర్లీ ఏ కామా బి ఎఫ్లో ఉంది, ఆల్ఫా కామా బీటా W2లో ఉందని చూపించాము. W2 అంటే సబ్ స్పేస్ అని వాడే ఇచ్చేశాడు. థీరం 1 ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W2 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా W1లో ఉంది, W2లో ఉంది. రెండిట్లోనూ ఉంది అంటే ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. హెన్స్ ఇప్పుడు నాకు W1 ఇంటర్సెక్షన్ W2కి క్వాలిటీస్ చూడండి. W1 ఇంటర్సెక్షన్ W2 నాన్ ఎంటీ అని చెప్పాను. W1 ఇంటర్సెక్షన్ W2 సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాను. అలాగే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. 3 క్వాలిటీస్ సాటిస్ఫై అయింది కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2 ఏమైంది, సబ్ స్పేస్ అయ్యింది. అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్ అని చెప్పడం కోసం ఈ థీరం అనమాట. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్. ఓకేనా, థీరం స్టేట్మెంట్ అలా కూడా అడగచ్చు. ఏమని, W1 W2 ఆర్ 2 సబ్ స్పేసెస్, దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ అని అడగచ్చు. లేదా ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్ అని అడగచ్చు. ఏదైనా పర్లా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి ఇది, 5 మార్క్స్ది, ఇంపార్టెంటే. మరి ఇదే థీరం నాకు కొన్నిసార్లు W1 ఇంటర్సెక్షన్ W2 ఇంటర్సెక్షన్ W3 కూడా సబ్ స్పేస్ అని చెప్పమంటే సేమ్ ఇలాగే చెప్పచ్చు. మరి W1 ఇంటర్సెక్షన్ W2 ఇంటర్సెక్షన్ W3 ఇంటర్సెక్షన్ W4 అని చెప్పమంటే మళ్ళీ ఇది. అదే ఇన్ జనరల్ ఎన్ అంటే ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్ స్పేసెస్ ఈజ్ అగైన్ ఏ సబ్ స్పేస్ అని అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ థీరం రెండు సబ్ స్పేసెస్ తీసుకుని చెప్పాను కదా, ఈ థీరం W1 సబ్ స్పేస్ W2 సబ్ స్పేస్ W1 ఇంటర్సెక్షన్ W2 ఆల్సో సబ్ స్పేస్ అని చెప్పి సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్ స్పేసెస్ అని చెప్పేసి రాయడమే. ఓకేనా, అలా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే.